అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మనం జరుపుకునే ప్రతి పండక్కి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అండ్ అప్రోచ్ ని వేదాల్లో, పురాణాల్లో మన పూర్వీకులు ప్రస్తావించారు. అదే విధంగా రథసప్తమి పండగ కూడా కొన్ని యుగాలుగా మన భారతదేశంలో జరుపుకుంటూ వస్తుంది. ఈ రోజు సూర్యుడి జన్మదినోత్సవంగా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మన సోలార్ సిస్టమ్ లో గ్రహాల యొక్క కదలికని సూర్యుడే డిసైడ్ చేస్తాడు. మన భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సూర్యుడి నుండి వచ్చే ఆ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. సూర్యుడు లాంటి నక్షత్రాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్న మన సైంటిస్టులు కనిపెట్టినంత మేరకు ఏ సోలార్ సిస్టమ్ లో కూడా లేని విధంగా మన సోలార్ సిస్టమ్ లోనే సూర్యుడు ఉంటేనే మన ఎర్త్ మీద లైఫ్ ఉంటుంది అనేది వాస్తవం. జాగ్రఫికల్ గా కూడా ఈ రోజు అనేక మార్పులు సంభవిస్తాయి. అందులో ముఖ్యమైనది సూర్యుడు డైరెక్షన్. ఈ రోజున సూర్యుడు సౌత్ ఈస్ట్ నుండి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కి కంప్లీట్ గా షిఫ్ట్ అవుతూ తన ఉత్తరాయణ ప్రయాణాన్ని మొదలు పెడతాడు. హేమంత ఋతువు ముగిసి వసంత ఋతువు అంటే స్ప్రింగ్ సీజన్ మొదలవుతుంది. ఆ 7 గుర్రాలు కూడా మన కలర్ స్పెక్ట్రమ్ లో ఉండే 7 కలర్స్ ని ఇండికేట్ చేస్తాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తాయి. డే టైం టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. భౌగోళికంగా మన ఇండియన్ అగ్రికల్చర్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే సూర్య భగవానుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. అందుకే ఈ రోజున సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేసి ఆరాధిస్తారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ రథసప్తమి వేడుకలు అనేవి నిర్వహిస్తారు.